Sister, encourage new talent. It doesn't matter who we are. What matters is our plan. No one cared who I was till I put on the mask. గని గని వాల్యూ మార్ట్ దాటినా బ్రో దాటకు నేను ఎగ్జాక్ట్ ఆపోజిట్ అన్న వాల్యూ మార్ట్ ఆపోజిట్ ఎగ్జాక్ట్గా. సో గన్ ఈజ్ లీడింగ్, తర్వాత మహేష్ అండ్ ఇంకొక బ్రో పేరు మర్చిపోయాను నేను. ఐమ్ సారీ ఫర్ దట్ మ్యాన్. విశాల్ అన్నాడు కదా, తన నేమ్ నాకు గుర్తుపెట్టుకోవడానికి లైక్ మనిషి తెలుసు, బట్ అని చూసి ఒకసారి అఖిల్ అన్న, ఒకసారి నిఖిల్ అన్న, ఒకసారి పవన్ అని పిలిచా, ఎవరిని విశాల్ని చాలాసార్లు కన్ఫ్యూజ్ అయిపోతా. తర్వాత కొంచెం టైం పట్టింది అనుకోండి. దిస్ ఇస్ కరుణాకర్. ఐ థింక్ యూజీ ఫోక్ చేసిన తర్వాత కరుణాకర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనుకుంటా. బ్రో వన్ టూ త్రీ వెనకాల కరుణాకర్, ఓకే, అండ్ వెనకాల బ్రో ఉన్నాడు. సో టోటల్గా 390s నాది. జనరేషన్ 2 నాది, సారీ జనరేషన్ 3 నాది. మిగతా అన్ని జనరేషన్ 2వే. అండ్ దట్టు PS4, అవి అయితే PS6 అవి. టీ హబ్ ఉంది కదా, దాని వెనకాల ఒక స్పాట్ ఉంది. సో అక్కడ శ్యామ్ యాడ్ అవుతాడు. యాక్చువల్లీ తను దిల్షిప్ నగర్ నుంచి రావాలి. సో యూనో క్వైట్ ట్రాఫిక్ ఉంటుంది, ఇబ్బందులు ఉంటాయి కదా దానికి. జియో లేపేస్తుంది కాబట్టి బతికిపోతున్నా. లైక్ తప్పు నాదా వాళ్ళదన్న తెలీదు. లైక్ ఎలా నడుస్తున్నారంటే ఒక వాటి కాల్ దట్ ర్యాంప్ వాక్ ఉంటుంది కదా, స్లో మోషన్ ర్యాంప్ వాక్, అలా నడుస్తున్నారు రా బాబు. ఎలా కనిపిస్తుంది చెప్పండి. అండ్ దట్టు సిగ్నల్ మాది గ్రీన్ సిగ్నల్. ఓకే, నేను సిగ్నల్ పడకముందు అయితే మేము వెళ్ళలేదు మేము. అండ్ మ్యాన్ ప్లీజ్ ప్లీజ్ నువ్వు పడకు, నన్ను పడనివ్వకు. ఓకే, కొంచెం కేర్ తీసుకో. ఈ ట్రాఫిక్ ఏంట్రా బాబు బొచ్చులోది. అరే బ్రో, ఇట్స్ సండే. సండే కదా ట్రాఫికా? బ్రో అనుకున్నది ఒకటి అవుతుంది ఒకటి. అవునా బ్రో? బేబ్, ఇది నీకు ఫస్ట్ రైడ్ కదా, అగ్రెసివ్ రైడ్. యా, ఫస్ట్ సర్వీస్ కూడా అవ్వలేదు, కొంచెం గిల్టీగానే ఉంది, బట్ స్టిల్ ఐ థింక్ ఐ కెన్ మేనేజ్. ఏమో నమ్మకం అయితే నాకు ఉందిలే, కానీ బ్రేకింగ్ పీరియడ్ కంప్లీట్ అవ్వలేదు. యాక్చువల్లీ నడిపి ఎప్పుడో అయిపోయి ఉండొచ్చు కూడా. ఏమన్నా మనం చెప్తున్నా, 390 కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు భయ్యా. అఫ్కోర్స్ నాకు కొంచెం స్కిల్స్ ఉన్నాయి, బట్ స్టిల్ చెప్తున్నాను, అప్పుడప్పుడు నాకే భయం వేస్తుంది 390 నడపాలంటే, లైక్ హ్యాండిల్ చేయాలంటే. సమ్టైమ్స్ ఎలా ఉంటుందంటే వామ్మో అన్నట్టు అనిపిస్తుంది. ఆ డైలాగ్ ఉంటుంది కదా, సెర్రోడ్డు చచ్చిపోతుండేరా. నిజంగా చెప్తున్నా, నేను 2-3 టైమ్స్ ఫేస్ చేసా అది. భయ్యా 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 ఐ థింక్ వెనకాల కూడా 390 ఉందనుకుంటా. కరుణాకర్, ఈ టైర్ వేసుకపోతే నా నోట్లోకి వస్తుంది. నోట్లోకి కాదు, పొలంలోకి వస్తుంది. అఫ్కోర్స్ వైజర్ వేసుకోలేదు అనుకోండి. ఇటు వెళ్దామా? ఇట్లా పోతే ఆడిపోతాం కదా, అలా ఆడ యూటర్న్ తీసి ఎందుకు అని చెప్పి అంటున్నా భయ్య, అంతే. స్ట్రైట్ రా. ఇటు వెళ్తావు, అటు ఎందుకు వెళ్తావు? ఇలా 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 అలా మర్చిపోతున్నావు కరుణాకర్. ఈ డుబ్కి అందరు రేటు 7 ఉన్నాయి, ఈవెన్ నాది కూడా. నాది ఆన్లో లేదు. ఓకే 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 బ్రో, ఓకే, మెయింటైన్ చేస్తున్నారు. గుడ్ బాయ్స్.
చూసుకొని. బా ఈయన కళ్ళే మొత్తం మీద పట్టేస్తున్నాయి. బ్యాక్ సైడ్ నుంచి వెళ్తాడే, ఐ మీన్ రాళ్ళు ఉంటాయి కదా, టైర్ నుంచి వచ్చి గ్రిప్ మొత్తం పడేస్తుంది అంట. బ్రో పైన డెడ్ ఎండ్లో ఒక కార్నర్ ఉంటుంది, నా ఫేవరెట్ కార్నర్ అది. బా చూడైపోతున్నా. బట్ భయ్యా బ్రేకింగ్ పవర్ అయితే ఫ్రంట్ది టాప్ నాచ్ క్వాలిటీ బ్రో. ఏమైనా ఈ సెగ్మెంట్లో ఈ బ్రేకింగ్ దింపే వేరే బైక్స్ అయితే లేవు బ్రో. సూపర్ ఉంది బ్రేకింగ్ క్వాలిటీ అయితే. ఫ్రంట్ ఇలా జస్ట్ నొక్కడం చాలు, ర్యాంప్ ఆడేస్తుంది తెలుసా బ్రో. బ్రో 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 కార్నర్ మ్యాన్, నాదిరా కార్నర్ అది. షట్ వావ్. కానీ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది కార్నర్ మిస్ అయిపోయాను నేను. ఓకే, సమ్ టైమ్స్ హ్యాపెన్స్. రోడ్ అందరిది కదా. యా దట్స్ అవర్ డ్యూడ్. యా ఈస్ మహేష్ యా గుర్తొచ్చింది మహేష్. యా మర్చిపోయా. బట్ ఓకే, దట్స్ మై NS200 BS4 రా. తను ఒక స్నాప్ తీసుకున్నాడు. A few moments later. పర్లేదు, డ్యూల్ వేపిస్తే కదా అది. 24 వర్షన్ అది, 24 అది. ఎండ్యూర్ కదా ఇది, స్పోర్ట్స్ రేంజ్ రోవర్. బా బ్యూటిఫుల్ బ్రో. ఆఫ్ కోర్స్ సెక్సీ లేడీ. ఎన్నేళ్ళైందిరా ఇది. ఎలా ఉందంటే నాకు ఇందిరా సినిమాలో వాన్ వస్తే వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అవుతారు చూడండి. ఐఎమ్ ఫీలింగ్ సేమ్ వైబ్ మ్యాన్. 2 years నేను ఇలాంటి ఎలా రైడ్ చేస్తాను నేను. ఆఫ్ కోర్స్ ఐఎమ్ మిస్సింగ్ మై బడీ, సెక్సీ బడీ NS200. తప్పదు, కొన్ని కావాలి కొన్ని చేయాల్సి వస్తుంది కదా. సో ఇక్కడ నుంచి ఫుడ్ కోర్ట్కి వెళ్దాం అనుకున్నాం. అన్ఫార్చునేట్లీ ఇందాక బ్యాటరీ అయిపోయింది. బ్యాటరీ నాకు గని భయ్య ఇచ్చాడు, థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. ఒకే బ్యాటరీ ఉంది, యాక్చువల్ 4 ఉండాలి, 4 3 డ్యామేజ్ అయిపోయాయి. గోపుర బ్యాటరీస్ చాలా ఇష్యూలు ఇస్తున్నాయి మధ్య. ఒకటే మిగిలింది, దాన్ని జాగ్రత్తగా వాడుకుంటున్నా. సో ఇక్కడ నుంచి గని ఇచ్చాడు. ఆఫ్టర్ దట్ వెళ్ళిపోయేటప్పుడు దానికి ఇచ్చేయాలి డిస్పాచ్ అయ్యేటప్పుడు. అండ్ ప్రెజెంట్ ఇక్కడైతే బంక్ లాగాం. పోలీస్ వాళ్ళు ఇక్కడ ఇందాక వచ్చారు కదా, అప్పుడే బ్యాటరీ అయిపోయింది. సో ఆఫ్టర్ దట్ బంక్ లాగి బ్యాటరీ ఎక్స్చేంజ్ చేసుకున్నాను నేను. దెన్ హ్యావ్ కొన్ని షార్ట్స్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఓకే, ఇక్కడ నుంచి మేము ఇన్నార్బిట్ ఉందా అంటే లైక్ కేబుల్ బ్రిడ్జ్ కింద ఒక టర్నింగ్ ఉంటుంది కదా, కార్నర్ చాలా బాగుంటుంది. నేను ఆరో 310 కొట్టే అక్కడ కార్నర్ చాలా బాగుందని చెప్పాను కూడా. అండ్ సమ్ పీపుల్ హ్యావ్ అప్రిషియేటెడ్ మీ టూ. సో అక్కడ ఏదైనా చేద్దాం అనుకున్నాం, లైక్ టిఫిన్ ఆర్ ఎనీథింగ్ ఎక్సెట్రా. బాయ్. బాయ్.
అయిపోయారా బాబు. అండ్ వన్ మోర్ థింగ్ బాయ్స్, నేను బండి కొని ఇట్స్ బిన్ అరౌండ్ 7 days అనుకుంటా. ఇట్స్ బిన్ ఓకే అప్రాక్సిమేట్లీ 7 days. నేను ఇంకా 6th gear యూజ్ చేయలేదు సార్ దీంట్లో. నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తాను 6th gear యూజ్ అవుతామని చెప్పాను, కానీ అవ్వట్లేదు. ఎందుకంటే ఆ డిసిషన్ సరిపోవట్లేదు నాకు. వావ్, బాగుంది కదా. రే ప్లేస్ నాదేరా కుక్క. తుప్పల్లో పెట్టాలి బండి తీసుకెళ్ళి. ఏ తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు మీరు, తప్పుగా మాట్లాడుతున్నారు. సో బాయ్స్, లెట్స్ హ్యావ్ సమ్ ఫుడ్ మ్యాన్. ఓకే ఇన్ ఆర్బిట్ మాల్ డీసెంట్ యాక్ట్ చేయ ఒకసారి డీసెంట్గా. దిస్ ఇస్ శ్యామ్, ఏడు ఎవడు కర్ణాకరడు, ఆశ్రిత్ కదా, కాదు ఉదయ్, ఆశ్రిత్ ఓకే, ఆశ్రిత్ ఓకే. వావ్, ఏంటి అంత బాగుందా బాబోయ్. కానీ బ్రో దోశ ఆర్డర్ పెట్టండి, ఏంటి ప్యాట్ ఆర్డర్ పెట్టేది అట్టగడ స్ట్రాంగ్ ఉంది తెలుసా ఇది అనుకున్నా కానీ పాపడ్లో అప్పడాలు నాకు ఇప్పుడే తెలిసింది. అప్పడాలా దోశ అనేది బాగుందా? పాపడాలు కదా, కాదు అప్పడాలు. అప్పడాలో దోశలు, అప్పడాలు లాంటి దోశలు స్టార్టర్స్ అన్నమాట ఇవి. దోశ వచ్చేది చెప్పు కూడా చెప్పు, ఎందుకు నువ్వు కూడా చెప్పేసి అనేసి తీయగా ఉందా ఏంటి లక్ష్మి? ముందే చెప్పాలి కదా, కేక్ తెప్పించేవాడిని. వీ హ్యాడ్ దోశ, యాక్చువల్లీ 80 రూపాయలు అది. దాని దోశ చెప్పి అస్సలు అనకూడదు, అప్పడాలు తెలుసు కదా, అప్పడాలు సేమ్ అప్పడాలని ఉంది. 80 రూపాయలు బొక్క ఒక్కొక్కరికని. సో బాయ్స్ ఓకే, ఎనీహౌ కడుపు అయితే కొంచెం నిండింది, అట్లీస్ట్ ఆకలి నుంచి కొంచెం ఎస్కేప్ అయ్యాం. అండ్ థ్యాంక్స్ భయ్యా, థ్యాంక్స్ ఫర్ ది ఫుడ్. నెక్స్ట్ టైం మళ్ళీ రాము, ఓకేనా?